Hi friends, welcome to Satyadisha Trainings Private Limited. This is NZR. నన్ను ముద్దుగా గంగారెడ్డి అని కూడా పిలుస్తారు, రాజు అని పిలుస్తారు. సి నేను ప్రొఫెషన్లో ఇంజనీర్ను. నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి చేశాను. నేను రాసిన ఒక పాటకు బ్రిటిష్ వరల్డ్ రికార్డ్ వచ్చింది, ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది. ఫ్రెండ్స్, నేను ఒక 14 సంవత్సరాలు గల్ఫ్లో, ఖతార్, దుబాయ్లో ఒక జూనియర్ ఇంజనీర్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ దాకా పనిచేశాను. నా 4 సంవత్సరాల ఇంజనీరింగ్ డిగ్రీ 9 రోజుల ఒక ట్రైనింగ్తో సమానమని నేను గర్వంగా చెప్పగలుగుతాను. 9 రోజుల్లో నేను నేర్చుకున్న ఈ మోటివేషన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ అన్నీ నా ఇంజనీరింగ్ డిగ్రీకి అంటే ఎక్కువ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్లేస్ ఓన్లీ 20% ఇన్ యువర్ సక్సెస్. మిగతా 80% ఏంటంటే, 80% ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పిన ఇంటర్పర్సనల్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్. ఇవన్నీ నేను వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ ట్రైనర్స్ దగ్గర నేర్చుకున్నాను. నా ట్రైనర్స్ డాక్టర్ మిస్టర్ దివాకర్ రావులా, ఫస్ట్ ట్రైనర్ లీడర్షిప్ ట్రైనింగ్. తర్వాత మనీ గురించి సురేష్ పద్మనాభన్, రవి పద్మనాభన్, అండ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫేమస్ హార్వ్ ఈకర్, అండ్ మెనీ మోర్ సెమినార్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. ఇలాంటి సెమినార్స్ నేను ఎన్నో అటెండ్ అయ్యాను. నేను కేవలం ట్రైనింగ్స్ కోసమే 25 లక్షల పైన వెచ్చించాను. ఆ ట్రైనింగ్లో నేను పొందిన అనుభవాన్ని, పొందిన సారాన్ని నేను మీరు అప్పుల్లో గనక ఉంటే అప్పుల నుంచి బయటపడేందుకు నాకు తెలిసిన, నేను ప్రాక్టికల్గా చూసిన టెక్నిక్స్ అన్నీ నేను మీకు అందిస్తున్నాను. వీటిని మీరు ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీ జీవితంలో కూడా చాలా మంచి లాభాలు పొందుతారు. మీరు తక్కువ టైంలో అప్పుల నుంచి బయటపడతారని నేను ఈ కోర్సును మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, దిస్ ఈస్ లిటిల్ ఇంట్రొడక్షన్ అబౌట్ మీ. నిజానికి నా గురువులు, ప్రత్యక్ష గురువులు, పరోక్ష గురువుల లిస్టు చదివితే డాక్టర్ దివాకర్ రావులా, నిత్యశాంతి, శివ్ కేరా, రాజ్ బప్నా, అనిల్ బప్నా, రిచర్డ్ బ్యాన్లర్, హార్వ్ ఈకర్, టోనీ రాబిన్స్, వ్యాన్ డయా, డేవిడ్ లింకన్, డాన్ పెన్యా, డాన్ లాక్, జోసెఫ్ మర్ఫీ, నార్మన్ విన్సెంట్ ఫీలే, హర్షవర్ధన్ జైన్, మనీష్ సేతి జైన్, బిఎస్ఆర్, వివేక్ బింద్రా, గురువుల్, టోనీ భూజాన్, అనంతకృష్ణ, రామకృష్ణ గురూజీ, రవి పద్మనాభన్, సురేష్ పద్మనాభన్, తోటకూర సత్యనారాయణ రాజు, మంతెన సత్యనారాయణ రాజు, డేవిడ్ స్వాజ్, నెపోలియన్ హిల్, బాల్ రెడ్డి, రాజీవ్ తల్రేజా, బ్రెయిన్ ట్రేసీ, దీపక్ చోక్రా, జాక్ కానీఫీల్డ్, గూగుల్, యూట్యూబ్, ఇంటర్నెట్. ఫ్రెండ్స్, వీళ్ళంతా నా జీవితాన్ని మార్చివేసిన ప్రత్యక్ష పరోక్ష గురువులు. వీళ్ళందరి దగ్గర నేను శిక్షణ తీసుకున్నాను. ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల గంటల ఆడియో వీడియో కోర్సులు చూసి నేను ఈ కోర్సును తయారు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఓకే, ఐ హోప్ యు గాట్ ఎన్ ఐడియా. ఓకే ఫ్రెండ్స్, మనకు జీవితంలో బాగా అప్పులయ్యాయి అనుకోండి, ఏం చేయాలి? ఫస్ట్ మీరు అప్పుల పాలయ్యారా? అవును అనే ఆన్సర్ వస్తే వెంటనే నిశ్శబ్దం, సైలెంట్గా ఉండండి. ఎందుకంటే గోడలకు కూడా చెవులుంటాయి. సైలెంట్గా ఉండండి అని ఇంత వైలెంట్గా చెప్తున్నారు ఏంది అంటారా? ఎందుకంటే కొందరు ఆపుకోలేరు, కొందరు వారి మనసులో పెట్టుకోలేరు, బయటకు చెప్పండి వాళ్ళు తట్టుకోలేరు. సీ ఫ్రెండ్స్, మీరు అప్పుల పాలైతే చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మెయింటైన్ సైలెన్స్. ఆ అప్పుల గురించి ఎవ్వరితో మాట్లాడొద్దు. ఏంటి, అప్పుల పాలయ్యామని ఎవరితో మాట్లాడొద్దా? ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు అప్పుల పాలయ్యారని ఎవ్వరితో మాట్లాడొద్దు. ఈ విషయమే డిస్కస్ చేయవద్దు. మీరు మైక్లో పెట్టి చెప్పకండి, బాకాలు ఊదకండి, దండోర వేయకండి, కొంప మునిగిందంటూ రచ్చరచ్చ చేయకండి, గగ్గోలు పెట్టకండి, ఊరంతా చాటింపు వేయకండి. మీరు ఊరంతా చాటింపు వేయడం వల్ల మీకు ఏం లాభం జరుగుతుందో తెలుసా? మీకు
సానుభూతి లభిస్తుంది. అయ్యో వీడిట్లా అయిపోయాడు, అయ్యో వీళ్ళు ఇలా, వీళ్ళ కుటుంబం ఇలా రోడ్డున పడ్డదని చెప్పి అప్పుల పాలయ్యారు, నష్టపోయారని చెప్పి మీకు సానుభూతి లభిస్తుంది. కానీ మాకొక సార్ ఉండేవారు, తను హిస్టరీ చెప్తూ మధ్యలో ఇలా కానీ 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 అని చెప్తూ తర్వాత అస్సలు విషయాన్ని స్ట్రెస్ చేసేవాడు. ఆయన స్టైల్ ఆఫ్ టీచింగ్ నాకు ఎంతో నచ్చుతుంది. ఆ గురువు గారికి నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్. ఐ నో యు ఆర్ నాట్ హియర్ విత్ అస్, బట్ ఐ ప్రే ఫర్ యువర్ సోల్ టు బీ రెస్ట్ ఇన్ పీస్. ఫ్రెండ్స్, మీరు సానుభూతి కోసం మీరు ఏడ్చి గగ్గోలు పెట్టినా కానీ మనకు ప్రయోజనం ఉండదు. మీరు బాగా ఏడ్చారనుకోండి, ఏడిస్తే అప్పులు తీరుతాయా చెప్పండి? ఏడిస్తే అప్పులు తీరుతాయి అనుకుంటే చెప్పండి, ఐ విల్ కమ్ అండ్ సిట్ విత్ యూ అండ్ ఐ విల్ క్రై విత్ యూ. నేను కూడా వచ్చి మీ ఏడుపులో భాగాన్ని పంచుకుంటాను, మీతో పాటు ఏడుస్తాను, గుండె లవసేలా బాధపడతాను, కొట్టుకుంటాను. చెప్పండి, మనం ఏడవడం వల్ల మన అప్పులు తీరుతాయా? మన ఏడవడం వల్ల, మనం టెన్షన్ పడడం వల్ల, ఊరంతా చాటింపు వేయడం వల్ల మనకు అప్పులు తీరకపోగా, ఎవరైతే మన బంధువులు అనుకుంటున్నామో, ఎవరైతే నా వాళ్ళు అనుకుంటున్నామో, ఎవరైతే మనకు సహాయం చేస్తారు అనుకుంటున్నామో వాళ్ళంతా ఏం చేస్తారంటే చల్లగా అప్పులు, మనం వారిని ఎక్కడ అప్పులు అడుగుతామని చెప్పి చల్లగా జారుకుంటారు ఫ్రెండ్స్, చల్లగా జారుకుంటారు. అలాంటి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్, ఇక్కడ మాట ఫ్రెండ్షిప్ కాదండి. వీళ్ళకి అప్పులు ఇవ్వడం వల్ల మేమెక్కడ నష్టపోతామనే భయంతో అందరూ మనకు మిత్రులు అనే వాళ్ళు కూడా చల్లగా జారుకుంటారు. రిలేటివ్స్, బంధువులు, మిత్రులు, మనకు తెలిసిన వాళ్ళంతా అలా దూరం వెళ్ళిపోతారు. అంటే దీనివల్ల మీరు అరిచి గగ్గోలు పెట్టడం వల్ల, ఊరంతా చాటింపు వేయడం వల్ల, దండోర వేయడం వల్ల, మైకులో బాకాలు ఊదడం వల్ల మీరేం చేస్తున్నారంటే ఇంకా మీకు అప్పు పుట్టకుండా మీకు మీరే చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎవరో ఇద్దరు ముగ్గురు కాస్త ఇచ్చే వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వీడికి డబ్బులు ఇస్తే మనం ఎక్కడ నష్టపోవాల్సి వస్తుందో అని చెప్పి మన నుంచి దూరం పోతారు వాళ్ళు. మనకు అప్పు దొరకదు, డబ్బు దొరకదు. ఇలాంటి పరిస్థితి మీకు రావాలంటే చెప్పండి, చాటింపు వేద్దాం, మన బాకలు మనమే ఊదుకుందాం. సో ఫ్రెండ్స్, మీకు అర్థమై ఉంటుంది. ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే సైలెంట్గా ఉండాలి. ఎవ్వరికి చెప్పద్దు మీ అప్పుల గురించి. డోంట్ బ్లో యువర్ ఓన్ ట్రంపెట్స్. మీ బాకాలు మీరే ఊదుకోకండి. మీ అప్పుల గురించి, మీ కష్టాల గురించి, మీ అనారోగ్యం గురించి, ఇలా ఏవైనా మీ నెగటివ్ థింగ్స్ గురించి మీరు బయట అస్సలు చెప్పొద్దండి, బయట అస్సలు చెప్పొద్దు. సపోజ్ మీకు ఒకే డ్రెస్ ఉందనుకోండి, మీకు ఒకే ఒక్క డ్రెస్ ఉన్నా కానీ ఆ ఒక్క డ్రెస్ను రాత్రి మళ్ళీ మంచిగా ఉతుక్కొని తెల్లారిసరికి ఆరబెట్టుకొని దాన్ని ఐరన్ చేసుకొని తెల్లారి మళ్ళీ మహారాజులాగా రోడ్డు మీదకి రావాలి. ఒక దొరలాగా, ఒక కింగ్ లాగా మీరు బయటకు రావాలి. ఒక శివుడు విషాన్ని గొంతులో దాచుకున్నట్టు ఆ విషయాన్ని మనం కూడా ఈ అప్పుల అయ్యామనే నిజాన్ని కూడా మన మనసులో పెట్టుకోవాలి. ఎవ్వరికి చెప్పొద్దు ఫ్రెండ్స్.